గులాబీ పురుగు కాటన్ను కాటేస్తోంది. కాయను మింగేసి పూతను చంపేస్తోంది. పత్తి పొలాలపై దండయాత్ర చేస్తోంది. కీడు పత్తిని తొలగించకుంటే ముప్పు తప్పదన్నారు శాస్త్రవేత్తలు. అత్యల్ప ఉష్ణోగ్రతలతో రాకాసి పురుగు విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటపై గులాబీ పురుగు దండయాత్రతో ఆందోళన చెందుతున్నారు రైతులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటపై గులాబీ పురుగు పంజా విసురుతోంది. రాకాసి పురుగులు పచ్చని పంటలను విధ్వంసం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 14 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు రైతులు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో పత్తి వేశారు. ఈసారి కుండపోత వర్షాలతో పత్తి రైతులకు తీవ్ర నష్టం కలిగింది. మిగిలిన కొద్ది పత్తినైనా అమ్ముకుందామంటే ఇప్పుడు మళ్లీ గులాబీ పురుగు రైతుల గుండెల్లో దడపుట్టిస్తోంది. చేనులోని ప్రతి కాయను గులాబీ పురుగు కాటేస్తోంది. లోపల ఉన్న పత్తిని తొలిచివేస్తోంది. పూతను మింగేస్తోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొందరు రైతులు ఒకసారి పత్తిని తీశారు. మరికొందరు వర్షాల వల్ల ఆలస్యం చేశారు. ఇప్పుడు తీద్దామంటే గులాబీ పురుగు దాడి చేస్తోంది. పత్తిని లూటీ చేస్తోంది. పొలంలో ఏ మొక్కను చూసినా కాయకు గులాబీ పురుగులు కనిపిస్తున్నాయన్నారు రైతులు. కాయను ఎదగకుండానే చంపేస్తున్నాయని చెప్పారు. పూతను కూడా పురుగులు వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి మొక్కలు ఏపుగా ఉన్నా కాత పూత లేదని చెప్తున్నారు. మొన్న వర్షాలు, ఇప్పుడు గులాబీ పురుగు తమకు కనీసం పెట్టిన పెట్టుబడి కూడా దక్కనివ్వటం లేదని వాపోతున్నారు. రాకాసి పురుగుల దండయాత్ర పెరుగుతోందని శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. ఈసారి భారీ వర్షాల వల్ల పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుందన్నారు. దీనికి తోడు జిల్లాల్లో 8 డిగ్రీల కంటే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది గులాబీ పురుగులు విజృంభించడానికి అనువైన వాతావరణం అంటున్నారు. అందుకే పత్తిలో గులాబీ పురుగు పోటు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. గులాబీ రంగు పురుగు అనేది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కనబడతా ఉంది. సాధారణ స్థాయి కంటే, నష్టపరిమితి స్థాయి కంటే ఎక్కువగానే ఉంది. సో దానికి గల కారణాలు చూసినట్లయితే చాలా వరకు సమగ్ర సస్య రక్షణ పద్ధతులు ఖచ్చితంగా రైతులు ఇక్కడ పాటించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీటీ ఏర్పడినాక 20 సంవత్సరాలు అవుతా ఉంది. కాబట్టి సమగ్ర సస్య రక్షణ పద్ధతులు పాటించినట్లయితే గులాబీ రంగు పురుగుని మెల్లమెల్లగా ఇంకా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ముప్పు ఉన్న పత్తిని వెంటనే తొలగించాలంటున్నారు నిపుణులు. లేదంటే వచ్చే సంవత్సరంలో గులాబీ పురుగు ఉధృతి భారీగా పెరుగుతుందని హెచ్చరించారు. ఆ ముప్పును తప్పించుకోవాలంటే వెంటనే పత్తిని తొలగించాలని రైతులను కోరుతున్నారు.